దేశవ్యాప్తంగా వానాకాలంలో ఎంతో కీలకమైన నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందుగానే వచ్చే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. గత ఏడాదితో పోలిస్తే 3 రోజుల ముందే అండమాన్కు నైరుతి రుతుపవనాలు రానున్నాయని తెలిపారు. పైగా వచ్చే 3 రోజుల పాటు తెలంగాణలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో రాబోయే 2-3 రోజుల్లో మోస్తరు వర్షాల నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. మొత్తంగా 4 రోజుల పాటు ఈ వర్ష సూచన ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మనతో మాట్లాడేందుకు ఈ వర్షాల మీద కావచ్చు, నైరుతి రుతుపవనాల మాట్లాడేందుకు నాగరత్నం గారు ఉన్నారు. మేము చెప్పండి, సో ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగా వస్తాయని చెప్పేసి అంటున్నారు. అలాగే రాబోయే 2-3 రోజులు కూడా వర్షాలు తెలంగాణకు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది మొత్తం వాతావరణం? ప్రస్తుతానికి చూసుకుంటే కనుక ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు 1-2 చోట్ల, అలాగే ఉరుములు మెరుపులు కూడా 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంటకు వేగంతో వీచే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా కూడా ఈరోజు దక్షిణ జిల్లాల్లోని, తూర్పు జిల్లాల్లో ఇలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది. అయితే రేపు చూసుకున్నట్లయితే తెలంగాణ జిల్లాలో కొన్ని జిల్లాల్లోని దక్షిణ, తూర్పు, ఈశాన్య జిల్లాలు, అట్లాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఒక్కొక్కప్పుడు ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా ఉండే అవకాశం ఉంది. గాలి తీవ్రత 40 నుంచి 50 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా వీచే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత 4-5 రోజుల్లో తగ్గుదల ఉన్నప్పటికీ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు 1-2 చోట్ల, ఉరుముల మెరుపుల ప్రభావం కూడా 30 నుంచి 40 కిలోమీటర్ గాలి వేగంతో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడైతే థండర్ స్టార్మ్స్ వస్తాయో ఆ ప్రాంతాల్లోనే జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ జనరల్గా చూసుకున్నట్లయితే ఈ పిడుగుపాట్లు పడిన చోట ఎప్పుడైతే ఆ శబ్దం అది వినిపిస్తుందో, లైటనింగ్ అది వచ్చినప్పుడు ఇమీడియట్గా ఆరుబయట ప్రాంతాల్లో ఉంటే కనుక నేలబారున మోకాళ్ళు ఎత్తి నేలబారున ఉండడం మంచిది. అట్లాగే నిటారుగా ఉన్న వస్తువులు, పోల్స్ అవ్వచ్చు, చెట్లు అవ్వచ్చు, ఇట్లాంటి వద్ద నుంచునరాదు. అట్లాగే చూసుకుంటే గాలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పైకప్పు రేకులు కానీ అట్లాంటివి ఎగిరిపోయే అవకాశాలు ఉంటే, లూజ్ ఓపెన్ స్ట్రక్చర్స్, అట్లాంటి చోట్లకు కూడా దూరంగా ఉండి సేఫర్ జోన్స్లోని ఉండటం మంచిది. కొంచెం 19th తర్వాత నుండి కూడా మనకు ఇంపాక్ట్స్ అవి కనిపించే అవకాశాలు ఉంటాయి. టెంపరేచర్స్ రైజెస్ అవి కనిపించే అవకాశాలు ఉంటాయి. ఇంకో దఫా హీట్ వేవ్స్, అంటే మొన్నట్లాగా ప్రొలాంగ్డ్ హీట్ వేవ్ ఉండకపోవచ్చు కానీ హీట్ వేవ్ కండిషన్స్ అవి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. జూన్ నెలలో కూడా ఇంకో దఫా చూసే అవకాశాలు ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? జూన్ 2nd వీక్ తర్వాత. సో జూన్లో వస్తాయా? సో ముందుగానే వస్తాయని చెప్పేసి ఐఎండీ కూడా చెప్తామని వస్తే కనిపిస్తూ ఉంది. సో మనకి నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఎప్పటి వరకు? ప్రస్తుతానికైతే మే 19th ఆ ప్రాంతాల్లో, అంటే మే 3rd వీక్ ఆ ప్రాంతాల్లో, అండమాన్ నికోబార్ ప్రాంతాల్లోని కండిషన్స్ అవి ఏర్పడుతున్నాయి ఫేవరబుల్ గాను. 1st జూన్కి అట్లా కేరళని తాకే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం స్ట్రెంగ్త్ అది చూసి ఎప్పుడు తాకుతాయని ఎప్పటికప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ జారీ చేయటం జరుగుతుంది. అట్లాగే తెలంగాణలో కూడా 2nd వీక్ కల్లా, అంటే 5th నుంచి 7th మధ్యలో కూడా ఇవి యూజువల్ డేట్స్. జూలై 15th కల్లా హోల్ ఇండియా కూడా కవర్ అయ్యే ఇది ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మాన్సూన్ యాక్టివిటీ 19th కల్లా వచ్చింది కాబట్టి స్ట్రెంగ్త్ని బట్టి కేరళ తీరాన్ని కూడా ఎప్పుడు తాకుతుంది అనేది 2వ విడతలో ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మోర్ దెన్ అబౌవ్ నార్మల్ కండిషన్ రెయిన్ఫాల్ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉండే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ మ్యామ్. సో తెలంగాణ వ్యాప్తంగా కూడా రాబోయే 3 రోజులు మాత్రం కొంత చల్లగానే ఉంటుంది వాతావరణం. మోస్తారు వర్షాలు పడతాయని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా 20వ తారీఖు, 22వ తారీఖు తర్వాత మాత్రం మరొక మారు హీట్ వేవ్ చూసే అవకాశం ఉంటుంది. మరొకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంత హీట్ వేవ్ కూడా పెరుగుతుందని చెప్పేసి అంటున్నారు. అలాగే ఈ సంవత్సరం అనుకున్న దానికన్నా ముందుగానే నైరుతి రుతుపవనాలు వస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రాజుతో ప్రవీణ్, ఏబిఎన్.